వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఏపీ సెట్ మాస్టర్కి యాజ్ వెల్ యాజ్ రెస్పాన్స్ షీట్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ రెస్పాన్స్ షీట్ చూసి చాలామంది స్టూడెంట్స్ తక్కువ మార్కులు వస్తాయి అని చెప్పి భయపడుతున్నారు. సో అలా భయపడాల్సిన అవసరం లేదు. నార్మలైజేషన్ అనే ప్రాసెస్ ద్వారా మీకు అందరికి కూడా మార్క్స్ అనేది పెరుగుతాయి. అయితే ఏ షిఫ్ట్ వాళ్ళకి ఎన్ని మార్క్స్ పెరుగుతాయి అనేది ఇప్పుడు ప్రతి ఒక్క షిఫ్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను. సో దానికి ముందు ఒకసారి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏపీ సెట్ రిజల్ట్స్ రెండు పారామీటర్స్ తీసుకొని చేయడం జరుగుతుంది. ఒకటి వచ్చి ఈఏపీ సెట్ మార్క్స్, ఈఏపీ సెట్ నార్మలైజ్డ్ మార్క్స్. సో నార్మలైజేషన్ అంటే ఏంటి అనేది నేను బ్రీఫ్గా చెప్తాను. నార్మలైజేషన్ అంటే ఏ షిఫ్ట్కి అయితే టఫ్గా పేపర్ వస్తుందో వాళ్ళకి మార్క్స్ పెరుగుతాయి, ఏ షిఫ్ట్కి అయితే ఈజీగా పేపర్ వస్తుందో వాళ్ళకి మార్క్స్ తగ్గుతాయి. అప్పుడు వీళ్ళిద్దరి మార్క్స్ ఈక్వల్ అవుతుంది. సో ఆ షిఫ్ట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మళ్ళీ లాస్ట్లో చెప్తాను. ఆ షిఫ్ట్స్కి వేటికి పెరుగుతాయి అనేది. అయితే ఇది నార్మలైజ్డ్ మార్క్స్లో 75% వెయిటేజ్ తీసుకుంటారు. దాంతోపాటు ఇంటర్మీడియట్ మార్క్స్లో 25% వెయిటేజ్ తీసుకుంటారు. ఈ రెండింటిని కలిపి ఒక పర్సంటేజ్ అనేది మీకు క్రియేట్ చేసి ఈ పర్సంటేజ్ ద్వారా ర్యాంకింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది, మీకు రిజల్ట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో ఇది కంప్లీట్ ప్రాసెస్. సో ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది గవర్నమెంట్ ఎలా స్పెసిఫై చేసింది, అసలు మార్క్స్ పెరగటము అలాగే తగ్గటం అనేది జరుగుతుందా అంటే ఇది ఈఏపీ సెట్ వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు వాళ్ళే క్లియర్గా మనకు ఈ మొత్తం కంటెంట్ అంతా ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం వాళ్ళు ఏం చేశారంటే యావరేజ్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ శాంపుల్ డేటా నార్మలైజేషన్ చేసిన తర్వాత ఏ రకంగా అవుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. దీంట్లో చూస్తే మీరు ఇది ఎగ్జాంపుల్ ఆఫ్ నార్మలైజ్డ్ మార్క్స్ ఇన్ సెషన్ 1 అనే వాళ్ళకి ఇది ఎగ్జాంపుల్ వరకే, మీ సెషన్ 1లో వస్తుందని కాదు. ఇక్కడ చూస్తే మీకు క్యాండిడేట్ 1 C1 అనే అతనికి మ్యాథ్స్లో 0 వస్తే అతనికి నార్మలైజేషన్ అయిన తర్వాత -4.6 వచ్చింది. ఎందుకంటే ఇది ఈజీ షిఫ్ట్ కాబట్టి 0 ఉన్న అతనికి మళ్ళీ -4.6 వచ్చింది. అలాగే కిందకి చెక్ చేస్తే C3 క్యాండిడేట్ 3 అనే అతనికి 61 మార్క్స్ వస్తే అతనికి మార్క్స్ తగ్గి 59.89 అనే మార్కులు రావడం జరిగింది. ఇది సెషన్ 1కి. అలాగే మీరు సెషన్ 2 చెక్ చేస్తే క్యాండిడేట్ 2కి 14 మార్క్స్ వస్తే నార్మలైజేషన్ తర్వాత అతనికి మార్క్స్ తగ్గి 9.932 వచ్చింది. ఎందుకంటే ఇది కూడా ఈజీ షిఫ్ట్ కాబట్టి. అలాగే మీరు షిఫ్ట్ 3 చెక్ చేస్తే ఇక్కడ క్యాండిడేట్ 2కి 10 మార్క్స్ వస్తే నార్మలైజేషన్ తర్వాత 12.81 మార్క్స్ వచ్చాయి. అలాగే 50 మార్క్స్ వస్తే నార్మలైజేషన్ తర్వాత 53.52 మార్క్స్ వచ్చాయి. ఇది మ్యాథ్స్ వరకే. ఆ రకంగా టోటల్ ప్రతి ఫిజిక్స్కి కెమిస్ట్రీకి. సో ఇది సెషన్ 3. అలాగే సెషన్ 4 కూడా మీకు టఫ్ వచ్చింది ఈ సెషన్ 4. దీంట్లో క్యాండిడేట్కి చూస్తే క్యాండిడేట్ 2కి 19 మార్క్స్ మ్యాథ్స్లో వస్తే అతనికి నార్మలైజేషన్ తర్వాత 21.75 పెరిగింది. సో ఇది మనకు ఎంసెట్ వాళ్ళు అఫీషియల్గా వాళ్ళ నోటిఫికేషన్లో నార్మలైజేషన్ అనే ప్రాసెస్ ఎలా జరుగుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెట్టారు. సో చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యి అసలు మాకు మార్క్స్ పెరగట్లేవు, తర్వాత తగ్గుతాయి, అసలు ఇంటర్మీడియట్ మార్క్స్ యాడ్ చేయరు అని చెప్పి చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. సో దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళందరూ కామెంట్స్ అన్నిటికీ ఇది ఆన్సర్ అనమాట. సో ఈ రకంగా నార్మలైజేషన్ పెరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ నార్మలైజేషన్లో ఏ షిఫ్ట్స్ వాళ్ళకి మార్క్స్ పెరుగుతాయో చూద్దాం. సో ఇది మేము పోల్ కండక్ట్ చేయడం జరిగింది. ఇది టోటల్గా అన్ని షిఫ్ట్స్ వాళ్ళకి మొత్తం ఆల్మోస్ట్ ఒక 10,000 మెంబర్స్ పైన ఈ పోల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అయితే ఈ పోల్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందర నేను డిస్క్రిప్షన్లో ఇంకొక పోల్ కండక్ట్ చేస్తూ ఒక ఫామ్ ఒకటి ఉంది, ఆ ఫామ్ ఫిలప్ చేయండి. ఆ ఫామ్ ఫిలప్ చేస్తే మీకు దాంట్లో క్లియర్గా ఎన్ని మార్క్స్ మీకు వస్తాయి అని చెప్పేసి అక్కడ అడగటం జరిగింది ఆ ఫామ్లో. దీని ద్వారా మనకు ఏ షిఫ్ట్కి ఎన్ని మార్కులు పెరుగుతాయో కూడా మనం చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు నేను చెప్పేది మాత్రం ఏ షిఫ్ట్కి మార్కులు పెరుగుతాయి, ఏ మార్కులు తగ్గుతాయని. కానీ ఎన్ని మార్క్స్ పెరుగుతాయి అనేది మీరు ఈ పోల్లో పోల్లో పార్టిసిపేట్ చేస్తే అప్పుడు మీకు దాని వచ్చిన డేటా ప్రకారం ఎన్ని మార్క్స్ పెరుగుతాయని కూడా మనము అజ్యూమ్ చేసి చెప్పొచ్చు. సో ఫైన్ స్టూడెంట్స్, ఇది టోటల్గా పోల్ అన్ని షిఫ్ట్స్కి అన్ని డేట్స్కి కండక్ట్ చేయడం జరిగింది. ఈ రకంగా చూస్తే టఫ్నెస్ మనకు ఏ షిఫ్ట్లో హైయెస్ట్గా ఉంది అంటే 23rd జరిగిన మార్నింగ్ షిఫ్ట్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఏదైతే ఉందో ఇది అన్నిటికన్నా టఫ్గా వచ్చింది. సో 63.5% టఫ్ అని చెప్పేసి మనకు ఓటింగ్ చేయడం జరిగింది. సో దీనికి హయ్యెస్ట్గా అందరికన్నా ఎక్కువగా మార్కులు పెరిగే షిఫ్ట్ ఇది. అదే రకంగా మనకు 26th మార్నింగ్ షిఫ్ట్కి కూడా నెక్స్ట్ దీంట్లో ఉంది, వీళ్ళకి కూడా మార్కులు పెరుగుతాయి. అండ్ 26th ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వాళ్ళకి 62.73 థర్డ్ షిఫ్ట్, ఇది థర్డ్ రోలో ఉంది మనకు. సో వీళ్ళకి కూడా మార్క్స్ పెరుగుతాయి. ఈ రకంగా వీళ్ళకి మార్క్స్ పెరుగుతూ వస్తాయి. అదే రకంగా మనకు లాస్ట్కి వచ్చేసరికి
24th మే అండ్ 24th మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్, 25th ఆఫ్టర్నూన్ ఏవైతే ఉన్నాయో ఇవి మోడరేట్ కింద ఓటింగ్ జరిగింది. సో వీళ్ళకి మార్కులు తగ్గుతాయి. ఈ మార్కులు తగ్గడం అంటే నార్మలైజ్డ్ మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. ఇది మన ఓన్లీ అజంప్షన్ వరకే. సో మిగతాదంతా కూడా అంటే ఏ షిఫ్ట్కి ఎంతెంత పెరుగుతుంది అనేది మొత్తం టోటల్ ఈ పీడిఎఫ్లో ఉంది. ఈ పీడిఎఫ్ని టెలిగ్రామ్ ఛానల్లో పెట్టడం జరిగింది. ఒకసారి దాంట్లో నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్లో కూడా ఓటింగ్ ఉంది. ఆ ఓటింగ్లో పార్టిసిపేట్ చేస్తే చేయండి, లేదా ఈ డిస్క్రిప్షన్లో ఏదైతే మీకు ఒక లింక్ ఉందో ఆ లింక్ పైన లింక్ ఓపెన్ చేసి ఫామ్ ఫిలప్ చేస్తే మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది మనకు ఒక అవగాహన వస్తుంది. దాని ద్వారా ఏ షిఫ్ట్ వాళ్ళకి ఎన్ని మార్క్స్ ఎగ్జాక్ట్గా ఎన్ని మార్క్స్ పెరుగుతాయని కూడా మనము చెప్పొచ్చు. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.